కానీ మహబూబ్ నగర్ సంబంధించి పాలమూరులో ఒకప్పుడు వలసలుగా జిల్లాగా ఉన్నటువంటి పాలమూరుని వల్ల పచ్చగా చేసి వలసలను దాదాపు 90% కట్టడి చేసినామనేటువంటిది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఆర్ చెప్పిన మాట. అది వాస్తవం కాదంటారా? ఇప్పుడు వలసలు తగ్గాయని వాళ్ళు చెప్పడం జరిగిందండి, కానీ వలసలు అయితే తగ్గలేదండి. ఎందుకంటే నాకు ఇప్పుడు కూడా ఫోన్లు వస్తాయండి. ఇప్పుడు వలసలు తగ్గించుకున్నామని చెప్పడం దాంతో నేను ఒకటి చెప్తానండి ఎగ్జాంపుల్. ఇప్పుడు బస్ అనేది బంద్ చేశారండి. ఇప్పుడు బాంబేకి మా నారాయణపేట నుంచి స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే నారాయణపేట టు బాంబే అనే బస్ బంద్ చేశారు. మిగతా ప్రాంతాలకు బస్ అనేది కట్ చేశారు. కట్ చేసి వలసలు తగ్గిపోయాయని చెప్పారండి. కానీ ఇప్పుడు నాకు ఫోన్లు ఎలక్షన్ తర్వాత నుంచి ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే మాకు బస్ కావాలి, మేము వలసలు పోయిన వాళ్ళం, మాకు బస్ కావాలని వాళ్ళే ఫోన్ చేసి నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు వాళ్ళు వాపస్ రావాలని చూస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి రావాలని ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు దాంతో పాటు ఏదైతే మాకు ఇప్పుడు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతే పథకం ద్వారా నీళ్ళు అందిస్తున్నాయో దాంతో కూడా వాళ్ళు సంతోషపడి మేము ఇక్కడ రావాలనుకుంటున్నామమ్మా, మాకు బస్సులు ఏర్పాటు చేయండి అని కూడా అడగడం జరిగింది. ఆ ప్రయత్నంలో కూడా మేము ఉన్నామండి ఇక్కడ నారాయణపేటలో. సో ఇప్పుడు దానిలో వలసలు ఎక్కడ ఆగాయని నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇదైతే నారాయణపేట కొడంగల్ ప్రాజెక్ట్ వల్ల తప్పకుండా వలసలు అనేది ఆగిపోతాయి. నమ్మకం మీకు తప్పకుండా ఉందండి. అది మాకు ఇప్పుడు కాదు, ఎన్నో సంవత్సరాల కళ. ఇది ఆల్మోస్ట్ 30-40 ఇయర్స్ బ్యాక్ కళ అండి. దాంతోపాటు ఏదైతే 2004లో మా తాతగారు చిట్టెం నర్సిరెడ్డి గారు అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ ఆలోచన అనేది మొదలు పెట్టారు. ఎందుకంటే దాని ద్వారా మాకు నీళ్ళు అందుతాయి. ఎందుకంటే కృష్ణా అనేది మాకు 30 కిలోమీటర్స్ మా నుంచి. సో పక్క నుంచి తెచ్చుకోవచ్చండి నీళ్ళు మేము. అది మొత్తం గుండ్రంగా తిప్పి మాకు నీళ్ళు ఇస్తామంటే ఇట్ ఈస్ నాట్ ఫేర్ ఫర్ అస్ ఆల్సో అండి.